ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి నేను బయటపడలేను అని అనుకుంటున్నారేమో. బలహీనముగా నీవు ఆలోచన చేస్తున్నావేమో. అయితే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, నీకు సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తు ఉన్నాడు కనుక దిగులు పడకు, దిగులు పడవద్దు. ఈ రాత్రి గల సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మైకు శబ్దము ద్వారా ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో, నీవు యేసు ప్రభువుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, యేసు ప్రభు అంటే ఒకవేళ నీకు నచ్చిందో నచ్చలేదో, యేసు ప్రభు దగ్గరికి వచ్చావో రాలేదో, కానీ ఈ రాత్రి గల సమయంలో నా దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీవు దిగులు పడవద్దు, నీవు భయపడవద్దు, నువ్వు కుమిలిపోవద్దు. నా దేవుడు నీ సమస్యల నుండి విడిపించడానికి ఈ రాత్రి నీ దగ్గరకు రాబోతున్నాడు. నీ సమస్యల నుండి విడిపించడానికి క్రీస్తు యేసు శిలువలో శ్రమలను అనుభవించాడు. ఈ ప్రపంచంలో మానవుల కొరకు నలకొట్టబడిన వారు ఎవరు లేరు. ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే చెప్పండి, చూద్దాం, పరిశీలన చేద్దాం. యేసుకు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా మన కొరకు ప్రాణములు పెట్టిన వారు లేరు. ఆ ప్రభువుని యేసుక్రీస్తు వారు మాత్రమే మన కొరకు నలగొట్టబడిన వాడు. అందుకనే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. గట్టిగా సభలు కొట్టి ప్రభు నామమున వస్తుంది. ఆయన పొందిన దెబ్బల చేత ఈనాడు ప్రభువునందు ప్రేమ దేవుని విడుదల, ఈ భూలోకములో విడుదల ఎవరైనా సరే యేసు ఎదుగు వస్తే రోగముల నుండి విడుదల పొందబోతున్నారు, సమస్యల నుండి విడుదల పొందబోతున్నారు, వ్యాధుల నుండి విడుదల పొందబోతున్నారు. ఎవరు లేరు నాకు అని అనుకుంటున్నారేమో, ఎవరు నా వైపు చూసేవారు లేరు అని అనుకుంటున్నానేమో, ఎవరు నన్ను ఆదరించేవారు లేరు అని అనుకుంటున్నానేమో. నిన్ను ఆదరించడానికి సమర్థుడైన ఒక ఆయన ఉన్నాడే, ఆయన ప్రభువు యేసుక్రీస్తు.